ఇవాల్టి కథ వికలాంగులు. సుదీపుడు పసివాడిగా ఉండగానే వాడి అందం చూసి ప్రతి ఒక్కరూ ఎంతో ముచ్చట పడేవాళ్ళు. వాడు పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ మరింత అందగాడుగా తయారు కాసాగాడు. నలుగురు వాడి అందాన్ని మెచ్చుకుంటుండడంతో వాడికెంతో గర్వంగా ఉండేది. వాడున్న ఊర్లో ఒక మెల్లకంటి అమ్మాయి, వంకర ముక్కు అబ్బాయి, సొట్ట చేతుల బిచ్చగాడు, కుంటితాత ఉండేవాళ్ళు. ఈ వికలాంగులందరినీ సుదీపుడు ఏవో సూటిపోటి మాటలతో రోజు అవహేళన చేస్తుండేవాడు. సుదీపుడి తల్లి కొడుకు దురుసుతనానికి బాధపడి ఎన్నో నీతులు చెబుతుండేది. నాయనా, ఏ మనిషినైనా వికలాంగుడైతే అతడికి మనం సాయపడాలి కానీ హేళన చేయకూడదు, అలా చేయడం పాపం అనేది. కానీ సుదీపుడికి ఆ మాటలు ఏమాత్రం చెవికెక్కేవి కావు. ఒక రోజున సుదీపుడు ఆ నలుగురు వికలాంగుల్ని ఎంతగా అవహేళన చేశాడంటే వాళ్ళు నలుగురు కోపం పట్టలేక ఒక్కటై అతన్ని కొట్టడానికి వచ్చారు. సుదీపుడు వాళ్ళను అందినట్టే అంది దొరకకుండా తప్పించుకు పారిపోయాడు. అతడలా పారిపోతుంటే వికలాంగులు నలుగురు ఏకకంఠంగా, మేము నీకేం అన్యాయం చేశాం? ఉత్త పుణ్యానికి మమ్మల్ని ఏడిపిస్తున్నావు, నీకు మా ఉసురు తప్పక తగులుతుంది, ఏదో ఒక రోజున ఇంతకింత అనుభవిస్తావు అన్నారు. వాళ్ళ శాపనార్థాలు విని ఆ క్షణాన సుదీపుడు నవ్వుకున్న మనసులో ఏదో మూల కాస్తంత భయం పాదు చేసుకున్నది. ఆ తరువాత కొద్ది రోజులకి అతడి తండ్రి ఊరు వదిలి పట్నం చేరుకున్నాడు. క్రమంగా సుదీపుడు పెరిగి పెద్దవాడయ్యాడు. యుక్త వయసు వచ్చాక తండ్రి అతడికి ఒక చక్కని అమ్మాయితో వివాహం చేశాడు. కొంతకాలం గడిచింది. సుదీపుడి తల్లిదండ్రులు చనిపోయారు. అతడి తండ్రి పట్నంలో వ్యాపారం చేసి చాలా ధనం గడించాడు. సుదీపుడు భార్యను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఆమె గర్భవతి అయ్యి నవమాసాలు నిండుతుండగా స్వయంగా తీసుకుపోయి ఆమె తల్లిదండ్రుల ఇంట దిగవిడిచి పట్నం తిరిగి వచ్చాడు. ఆ రాత్రి సుదీపుడికి ఎంతకో నిద్ర రాలేదు. అతడు పుట్టి పెరిగిన ఊరిలోని విశేషాలు గుర్తుకు రాసాగాయి. తాను పనిగట్టుకొని హేళన చేసిన అవమానించిన కుంటితాతతో పాటు మిగిలిన ముగ్గురు వికలాంగులు పట్టరాని కూపంతో పెట్టిన శాపనార్థాలు మనసులో మెదలగాని అతడు చెప్పరాని భయంతో వణికిపోయాడు. కొంతసేపటికి కలత నిద్రలోకి జారుకున్నాడు. అతడి భార్య ఒక మగబిడ్డని కన్నది. ఆ బిడ్డకు సొట్ట చేతులు, కుంటి కాళ్ళు, వంకర ముక్కు, మెల్లకన్ను ఉన్నవి. ఆ బిడ్డను చూస్తూనే సుదీపుడు నిశ్చేష్టుడైపోయాడు. సుదీపుడి భార్య మాత్రం ఏమీ బాధపడకుండా, చూడండి మన బాబు ఎంత ముద్దు వస్తున్నాడో అన్నది. కాకి పిల్ల కాకికి ముద్దు, కన్న తల్లికి తన బిడ్డ ఎలా ఉన్నప్పటికీ ముద్దు వస్తాడు. ఇది గ్రహించిన సుదీపుడు భార్యతో, అవును, ఎంత ముద్దుగా ఉన్నాడు అనేశాడు. ఆనాటి నుంచి సుదీపుడు ఒక విచిత్రం గమనించాడు. భార్య కానీ, చూసిన వాళ్ళు కానీ బిడ్డ వికలాంగుడు అనేవారు కారు. ఊరికే వాడి అందచందాలను పొగిడేవారు. కన్నతల్లి మమకారంతో భార్య, తను బాగా ఆస్తిపరుడు కావడం వల్ల మిగతా బంధువులు తన కొడుకును హేళన చేయడం లేదని అతను అనుకున్నాడు. కొడుకు పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ సుదీపుడిలో దిగులు పెరిగిపోసాగింది. తన కొడుకు వికలాంగుడు అన్న మాట నిజం. అందువల్ల నలుగురిలోకి అతడు వెళితే హేళన పాలవుతాడు. కనుక వాడు తల్లి దగ్గరైనా ఉండాలి, లేదా తన దగ్గరైనా ఉండాలి. వాడు ఎవరితోనన్నా ఆడుకునేటప్పుడు పక్కన తను కానీ తల్లి కానీ ఉండి తీరాలి. తల్లిదండ్రుల ఎదుట ఉన్నప్పుడు తన కొడుకును ఎవరూ ఏమీ అనరు. సుదీపుడు కొడుకును ఇలాంటి కట్టుదిట్టాలతో పెంచసాగాడు. చిన్నతనంలో తాను వికలాంగుల్ని హేళన చేసినప్పుడు వాళ్ళెంత బాధపడి ఉంటారో ఇప్పుడు అతడికి అర్థమైంది. వాళ్ళ శాపాల ఫలితంగానే కొడుకు ఇలా అయ్యాడని సుదీపుడు నమ్మాడు. ఇలా ఉండగా అతడి ఇంటికి దగ్గరలో ఉన్న ఒక సత్రంలో సన్యాసి ఒకడు దిగాడు. ఆయనకు ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయని అందరూ చెప్పుకోసాగారు. సుదీపుడు సన్యాసిని తన ఇంటికి ఆహ్వానించి కొడుకును చూపించాడు. దీపం లాంటి కొడుకు, నువ్వు చాలా అదృష్టవంతుడివి నాయనా అన్నాడు సన్యాసి. సుదీపుడు కొడుకును లోపలకు పంపి సన్యాసికి తన బాధ చెప్పుకున్నాడు. అతడు చెప్పింది వింటూనే సన్యాసి ముఖం గంభీరంగా అయిపోయింది. ఆయన తీవ్రంగా ఆలోచించి, నువ్వు వెంటనే మీ ఊరు వెళ్ళి
లోగడ నువ్వు హేళన చేసిన వాళ్ళందరినీ క్షమాపణ కోరుకో. వాళ్ళలో కుంటితాత ఇప్పుడు జీవించలేడు. ఆ ఊళ్ళోనే అతడి సమాధి ఉన్నది. ఆ సమాధి ముందు నిలబడి నీ క్షమాపణలు చెప్పుకో. నీ కొడుకు వికార లక్షణాలు పోయి నీకు శుభం కలుగుతుంది అని చెప్పాడు. వెంటనే సుదీపుడు ప్రయాణమై తన ఊరు వెళ్ళాడు. అక్కడ మెల్లకంటి అమ్మాయిని, వంకర ముక్కు అబ్బాయిని, సొట్ట చేతుల బిచ్చగాన్ని కలుసుకొని క్షమాపణ అడిగాడు. వాళ్ళు ఎంతో మర్యాదగా, పగవాళ్ళకి కూడా మాలాంటి అనాకరి రూపాలను కోరం. నీ బిడ్డకున్న అవలక్షణాలు మేం క్షమిస్తే పోతాయంటే మేము తప్పక నిన్ను క్షమిస్తాం అన్నారు. వాళ్ళ మంచితనానికి చాలా సంతోషించి సుదీపుడు వాళ్లకు తలా ఒక 10 బంగార కాసులు ఇచ్చి కుంటితాత సమాధి దగ్గరకు వెళ్ళాడు. సుదీపుడు సమాధికి చేతులు జోడించి, తాత, నువ్వు కుంటివాడివని ఎగతాళి చేశాను. నా దుర్బుద్ధికి క్షమించి నా బిడ్డను దీవించు అన్నాడు కళ్ళనీళ్లతో. ఆ మరుక్షణం సుదీపుడికి మెలకువ వచ్చింది. కలలో అయితేనేం తాను అవమానించిన వాళ్ళ నుంచి క్షమాభిక్ష దొరికినందుకు అతడు చాలా ఆనందపడ్డాడు. ఆ తర్వాత వారం రోజులకు అత్తవారింటి నుంచి సుదీపుడికి కబురు వచ్చింది. భార్య ప్రసవించిందని, చక్కటి మగపిల్లవాడని. సుదీపుడు అప్పటికప్పుడే బయలుదేరి అత్తవారి ఊరి వెళ్ళి ముద్దులు మూటగట్టే పసికందును చూసుకొని ఎంతో మురిసిపోయి భార్యతో, చిన్నతనంలో నా నుంచి అవమానాలు పాలైన వికలాంగులు 4 నన్ను క్షమించి దీవించారు. అందుకే మన బాబు ఇంత అందంగా ఉన్నాడు అన్నాడు సంతోషంగా. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.